ఏంటండి ఇది? ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ. ఇంత ప్రేమ చూపించిన తర్వాత నమ్మకుండా ఎలా ఉంటానండి? చాలు సంధ్య, ఈ ఒక్క మాట చాలు. లవ్ యూ సో మచ్. రే బాబ్జీ, పానకంలో పుడకలాగా ఈ ప్రేమ జంట మధ్యలో మనమెందుకురా? పద వెళ్దాం. కరెక్టే దివ్య. ప్లీజ్ ప్లీజ్, ఇంకెప్పుడు అలా అనొద్దు. మీరు మా మధ్య బ్రిడ్జిలో ఉన్నారే తప్ప ఎప్పుడూ అడ్డంకి కాదు. సంధ్యని అర్థం చేసుకోకపోవటం వల్లే మీ ఇద్దరిని నేను అపార్థం చేసుకున్నాను. మీ మాటల్ని తప్పుగా తీసుకున్నాను. అందుకే నా సంధ్య ఎదురుగానే మీకు సారీ చెప్తున్నాను. సారీ ఎందుకు ఆకాష్ గారు, మీరు మారారు, అది చాలు. ఆకాష్ గారు కాదు, బ్రదరు అని పిలు, అదే బాగుంది. సరే బ్రదరు, అలాగే. కానీ మీలో ఈ మార్పు రావాలనే సంధ్య కోరుకుంది. అది నిజమైనందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సంతోషం ఎప్పటికీ ఇలానే పర్మనెంట్గా ఉంటుంది దివ్య. దివ్య, వెళ్దామా? ఎక్కడికి వెళ్ళేది? ఈరోజు మీ ఇద్దరు ఇక్కడే భోజనం చేయాలి. మీకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేస్తాను. మీ మాటలతో, మీ మార్పుతో మా కడుపు నిండిపోయింది. సో ఆ ఆర్డర్ చేసేదేదో మీకు ఇష్టమైంది చేసుకోండి. ఈ రోజు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. పదరా బాబ్జీ. బాయ్ సంధ్య. బాయ్ బ్రదర్. బాయ్ సంధ్య గారు. బాయ్ ఆకాష్ గారు. ఓకే బాయ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ సంధ్య. ఏంటి సంధ్య అలా చూస్తున్నావు? ఇన్ని రోజులు ఏ ప్రేమనైతే చూడాలనుకున్నానో అది మీ కళ్ళల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుందండి. నీ వెంటపడి ప్రేమించాను, కానీ పెళ్ళైన రోజు నుంచి నాలో ప్రేమ తగ్గి కోపం పెరిగింది. అర్థం చేసుకునే గుణం పోయి నాకు మాత్రమే దక్కాలన్న స్వార్థం వచ్చింది. కానీ నీ మనసులో మాత్రం కొద్ది కొద్దిగా నా మీద ప్రేమ పెరుగుతూనే వచ్చింది. దాన్ని అర్థం చేసుకోలేక నేను దూరం క్రియేట్ చేసుకున్నాను. ఈరోజు ఆ దూరం విలువ కన్నీళ్లతో చెరిగిపోయింది. కాబట్టి నీకు చిన్న గాయమైనా నేను తట్టుకోలేకపోతున్నాను. సంధ్య, నాకు నువ్వు కావాలి. ఎప్పటికీ నువ్వు నా పక్కనే ఉండాలి. నా గుండెల్లోనే గుడి కట్టుకుని దేవతల పూజలు అందుకోవాలి. ఇదిగోండి, ఇవి ఇంటి పత్రంలో కాదో చూడండి. ఇవే లక్ష్మి. అన్నీ దగ్గర పెట్టుకుంటే మన పనికి ఆలస్యం ఉండదు. అదీ కాక మీ ఫ్రెండ్ స్థలం కొలతల గురించి ఏమైనా అడిగితే వెంటనే చెప్పడానికి కూడా ఉంటుంది. పట్టుకో. ఎవరు బాబు? నేనంకుల్, లెఫ్టినెంట్ రాజేష్ని, ఆర్మీలో సూర్య ఫ్రెండ్ని. అరే నువ్వా బాబు? చూసి చాలా రోజులైంది కదా, గుర్తుపట్టలేకపోయాను. రా రా రా, లోపలికి రా. లక్ష్మి, ఎవరో గుర్తుపట్టు. ఎవరండి? రాజేషు, మన సూర్య ఫ్రెండు. ఓ రాజేష్, నువ్వా? బాగున్నావా బాబు? బాగున్నానంటే. కూర్చో. లెఫ్టినెంట్గా ఉన్నావంటే ఆర్మీలో మంచి పొజిషన్కే వెళ్ళావన్నమాట. నాదే ఉంది అంకుల్. సూర్య బ్రతుకుంటే ఈ పాటికి మేజర్ అయి ఉండేవాడు. మేజర్ కాకపోతేనేం బాబు, దేశానికి సేవ చేసి అమరుడై కీర్తిశేషుడయ్యాడు. మీకు గుర్తు చేయాలని కాదు గాని సూర్యని ఇప్పటికీ నేను చాలా మిస్ అవుతున్నాను అంకుల్. మా బెటాలియన్లో మేమిద్దరమే తెలుగు వాళ్ళం.
ఇద్దరం కలిస్తే ఎలాంటి సీరియస్ సిచ్యువేషన్లో అయినా నవ్వుతూ ఉండేవాళ్ళం. సూర్య లాంటి వాడు మేజర్ అయ్యుంటే తనలాంటి ఎంతోమంది సైనికులకి ఇన్స్పిరేషన్గా ఉండేవాడు. ఆ ఇన్స్పిరేషన్ దేవుడికి కూడా కావాలనిపించిందేమో, అందుకే ఆయన దగ్గరకు తీసుకుని వెళ్ళిపోయాడు. పాకిస్తాన్ వార్లో సూర్య పోయిన తర్వాత నాకు ఢిల్లీ నుండి ఇక్కడికి రావాలనిపించలేదు. అంటే 2 ఏళ్ల తర్వాత ఇప్పుడేనా బాబు హైదరాబాద్ రావడం? అవునంటీ, బెటాలియన్లో పనిచేసే ఫ్రెండ్కి పెళ్ళవుతుంటే వచ్చాను. వెళ్లే ముందు ఒకసారి మిమ్మల్ని చూడాలనిపించింది. 2 ఏళ్ల తర్వాత కూడా మమ్మల్ని గుర్తు పెట్టుకుని వచ్చినందుకు చాలా సంతోషం బాబు. అంటే సూర్య నేను ఫ్రెండ్స్ అయినా కూడా అన్నదమ్ముల్లాగే ఉండేవాళ్ళం. వాడు ఊరు నుంచి వచ్చిన ప్రతిసారి మీరు చేసిన ఫుడ్ ఐటమ్స్ తీసుకొచ్చేవాడు. వాటిని నేనే ఎక్కువ తినేవాడిని. ఆ రుచిని మర్చిపోలేను, ఆ రోజుని మర్చిపోలేను. నిజమే బాబు, కొన్ని జ్ఞాపకాల్ని అస్సలు మర్చిపోలేవు. అవి ఫ్రేమ్ కట్టిన ఫోటోల్లా గుండె పొరల్లో స్పష్టంగా కనిపిస్తూనే ఉంటాయి. కరెక్ట్ అంకుల్. నేను సూర్య ఆర్మీలో ఒకే రెజిమెంట్లో 5 ఏళ్ళు కలిసి పనిచేశాం. పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో ఇద్దరం కలిసే బార్డర్కి వెళ్ళాం. వారిలో పాల్గొన్నాం. నేను గాయాలతో తిరిగి వచ్చాను. కానీ సూర్య ప్రాణాలు బ్యాడ్ లక్ అంకుల్. తలుచుకుంటూనే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. నువ్వు ఒక్కడవే కాదు రాజేష్, చెట్టంత కొడుకుని ఈ చేతులతోనే పిడికెడు బూడిదగా మార్చినా కూడా మేమింకా ఎలా బ్రతుకున్నామా అని మాకు నమ్మబుద్ధి కావడం లేదు. అలా మాట్లాడద్దు అంకుల్. మీరు ఆంటీ కోసం, ఆంటీ మీకోసం, మీరిద్దరూ సంధ్య కోసం బ్రతకాలి, సంతోషంగా ఉండాలి. సంధ్య ఎక్కడ కనిపించడం లేదు? ఇంట్లో లేదా? లేదు బాబు. అంటే ఏదైనా జాబ్ చేస్తుందా? అవును బాబు, తనకు కూడా ఏదైనా కాలక్షేపం ఉండాలని మేమే బలవంతంగా ఉద్యోగం చేయమని చెప్పాం. అవునా, మంచిది. సూర్య చనిపోయిన తర్వాత సంధ్య మళ్ళీ మామూలు మనిషి అవుతుందనుకోలేదు. జాబ్ చేస్తూ ఒంటరితనాన్ని మర్చిపోతుందన్నమాట. వెరీ గుడ్. తప్పదు బాబు, ఏ మనిషి అయినా పాత జ్ఞాపకాలని మర్చిపోవడం సాధ్యం కానప్పుడు కొత్త వ్యాపకాలు పెట్టుకోవడం తప్పదు కదా. మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి, నేను కాఫీ తీసుకుని వస్తాను. ఆంటీ, ఇప్పుడేమొద్దు, నేను బయలుదేరాలి. ట్రైన్కి టైం అవుతుంది. అదేంటి బాబు, నా వంటలు బాగుంటాయని చెప్పి ఏమీ తినకుండా తాకుండా వెళ్ళిపోతున్నా? నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఒక రోజు మొత్తం మీ ఇంట్లోనే ఉంటాను. ఈసారికి క్షమించండి. బాబు, దీనికి క్షమాపణ ఎందుకు? ఓకే అంకుల్, వెళ్ళొస్తానంటీ. మంచిది బాబు. సడన్ గా రాజేష్ని గుమ్మంలో చూసి మన సూర్యనే వచ్చాడేమో అనుకున్నాను. కలలో కూడా జరగని వాటి గురించి ఊహించుకుని ఫలితం ఏముందండి?